సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సక్సెస్లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ యూఎస్ఏలో ప్రదర్శితమయ్యాయి. ఇక యూఎస్ఏలో ఈ సినిమాని చూసిన అభిమానులు చెప్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సక్సెస్ సాధించిందా లేదా ఫెయిల్యూర్ గా మిగిలిందా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గుంటూరు కారం సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లి నుంచి వేరైపోయిన రమణ వాళ్ళ అమ్మకి దూరంగా ఉండి బతుకుతాడు. అయినప్పటికీ వాళ్ళ అమ్మకి తెలియకుండానే ఆమెకు ఏ కష్టం వచ్చినా కూడా వాటన్నింటినీ తీర్చుతూ ముందుకు కదులుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో తల్లి కొడుకుల మధ్య అసలు ఏం జరిగింది, వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటూ బతకడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలతో త్రివిక్రమ్ ఈ కథని రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా నీట్గా ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే తన గత చిత్రాలలో ఎలాగైతే ఫ్యామిలీకి ఒక కోర్ ఎమోషన్తో సినిమాలని ముందుకు నడిపించాడో, గుంటూరు కారం సినిమాలో కూడా అదే ఎమోషన్ని రన్ చేస్తూ సినిమాని ముందుకు నడిపించినట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని చాలా కొత్తగా తీశారని అక్కడి అభిమానులు అందరూ చెప్తున్నారు. ఇక తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషన్ సీన్లు ఈ సినిమాకి హైలైట్గా నిలవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఈ సినిమాని త్రివిక్రమ్ హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగున్నట్టుగా యుఎస్ఏలో ఈ సినిమాని చూసిన అభిమానులు చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుని మాత్రం చాలా కొత్తగా ప్రజెంట్ చేశారట. ఆయన చెప్పిన డైలాగులకు థియేటర్లో అభిమానులందరూ కూడా హంగామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే త్రివిక్రమ్ తన పంచు డైలాగులతో మెస్మరైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక అలాగే ఈ సినిమాకి ప్రధానమైన బలం ఏంటంటే మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అని తెలుస్తుంది. వీళ్ళ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ థియేటర్లో బాగా వర్కౌట్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడంటూ యుఎస్ఏ అభిమానులు చాలా గట్టిగా చెప్తున్నారు. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇది 3వ సినిమాగా వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకున్నట్టుగా అక్కడి అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అతడు కలేజా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒక భారీ సక్సెస్ ని అందుకుందంటూ యుఎస్ఏ అభిమానులు చెప్పడం విశేషం. ఇక దాంతో ఇక్కడ ఇండియాలో ఉన్న మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక నటినటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవని ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రతి సీన్లో కూడా తను ఇంతకు ముందు సినిమాల్లో కంటే చాలా కొత్తగా తనని తాను ప్రజెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహేష్ చెప్పిన డైలాగులు కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, తను పండించిన నటన కానీ అన్ని అద్భుతంగా కుదిరాయని అభిమానులు ఇప్పటికే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరోయిన్గా చేసిన శ్రీలీల కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తూ తన పాత్ర మేరకు చాలా బాగా నటించిందని కూడా తెలుస్తుంది. ఇక మరొక హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరి కూడా తన పాత్ర వరకు న్యాయం చేసిందని చెప్తున్నారు. ఇక కీలక నటులుగా నటించిన రమ్యకృష్ణ, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్ లాంటి నటులు ఇంతకు ముందు సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయిందని చెప్తున్నారు. అలాగే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సీన్లను ఎలివేట్ చేయడానికి బాగా హెల్ప్ అయిందంట. ఇక మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమా యుఎస్ఏ అభిమానులను బాగా ఆకట్టుకుంది. మరి ఇక్కడి అభిమానులకు నచ్చుతుందా లేదా తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.